హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, క్లర్క్, టెక్నీషియన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకు గ్రూప్ సి అండ్ గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవి వచ్చేసి 10th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించిన పొజిషన్స్ అన్నిటికీ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ మనం మేజర్గా కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10th దాని మీద అయితే చేద్దాం. అలాగే డిగ్రీకి సంబంధించిన పోస్టుల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మనకు స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే 25,000 వరకు అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకునే జాబ్స్ అయితే ఉన్నాయి. అస్సలు మిస్ చేసుకోకండి, ది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ AMD 3/221 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అనే డిపార్ట్మెంట్ ఇది. రిసిప్ట్ వచ్చేసి ఆన్లైన్ రిసిప్ట్ వచ్చేసి మనకు 24/10/2021 లాస్ట్ డేట్. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు పొజిషన్స్ చూసుకుంటే కనుక సైంటిస్ట్ అసిస్టెంట్ బి, సైంటిస్ట్ అసిస్టెంట్ ఇలా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ మనం ఫస్ట్ ఇనిషియల్గా మనము 10th క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనే పొజిషన్కి మనకు టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ శాలరీ వచ్చేసి 19,900. బట్ మనకు ఓవరాల్ అలయన్సెస్ కలుపుకొని 25,000 వరకు వస్తుంది. 10th పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ. అలాగే పాసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ లైట్ అండ్ హెవీ వెహికల్స్, కన్సల్టేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ వెహికల్ ఫర్ అట్లీస్ట్ 3 years, నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం ఉండాలా, జనరల్ డే టు డే మెయింటెనెన్స్ ఉంటుంది వెహికల్, టైర్ బ్యాటరీ మెయింటెనెన్స్ ఉంటుంది, ల్యూబ్రికేషన్ ఆఫ్ వెహికల్ ఉంటుంది. మీరు అలాగే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ పెడల్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ లాక్ రిమూవల్ చేయాల్సి ఉంటుంది. ఆయిల్ బ్లాక్ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇంజన్ ట్యూన్ అప్, బ్రేక్ అడ్జస్ట్మెంట్, వీల్ అలైన్మెంట్ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ 2-wheeler అనమాట. ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్, ఫిల్ అప్ రొటీన్ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్తున్నారు. ఓకే, టోటల్గా మనకు చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years EWS, 27 years అన్రిజర్వ్డ్, 32 years SC ST OBC 30 years అని చెప్పారు. సెక్యూరిటీ గార్డ్ స్టూడెంట్స్, సెక్యూరిటీ గార్డ్స్కి మనకు టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి పోస్ట్ ఇవి కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్. నార్మల్ డైరెక్ట్ రిక్రూట్కి 10th పాస్ సరిపోతుంది. బట్ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసి 10th పాస్ ఆర్ ఎక్స్ సర్వీస్ ఆర్ ఎక్స్ సెంట్రల్ ఈక్వలెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఈ పొజిషన్కి సెక్యూరిటీ గార్డ్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే అవసరం ఉంటుంది. మినిమం హైట్ 167 centimeters, చెస్ట్ 80 to 85 centimeters ఎక్స్పాన్షన్ ఉంటే సరిపోతుంది. టోటల్గా మనకు 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు అన్రిజర్వ్ 27, EWS 27 ఉంది. ఎస్సీకి 32 అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హైట్ కూడా ఇవ్వడం జరిగింది. చెస్ట్ హైట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానితో పాటు ఇంకా మనకు కొన్ని వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అప్పర్ డివిజన్ క్లర్క్ అనే పొజిషన్కి మనకు 16 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ 25,500 అయితే శాలరీ ఉంటుంది. అన్ని అలయన్సెస్ కలుపు 30,000 వరకు అయితే వస్తుంది. సో 50% మార్క్స్తో డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి మీకు. ఇంగ్లీష్లో 30 words per minute టైప్ రైటింగ్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్న డేటా ఎంట్రీ కూడా వచ్చి ఉండాలి, డేటా ప్రాసెసింగ్ కూడా వచ్చి ఉండాలి. మీకు వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 27 years ఉంటుంది. EWS వచ్చేసి 27 years ఉంటుంది. OBC 30 years, ST 32 years, SC కూడా 32 years అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మనకు టెక్నీషియన్ అనే పొజిషన్కి మనకు మినిమం 60% మార్క్స్ ఇన్ SSC ప్లస్ రికగ్నైజ్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే క్యాండిడేట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో మెకానిక్ అని క్లియర్గా మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్రిజర్వ్ 25 years, EWSకి 25 years, OBCకి 28 years, ST 30, SC 30 అనమాట. సో దీనికి కూడా స్టార్టింగ్ శాలరీ 21,700, అన్ని అలయన్స్ కలుపుకొని 25,000 వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ టెక్నీషియన్ బి ప్రింటింగ్ అనే పొజిషన్కి మీకు టోటల్గా 1 వేకెన్సీ ఉంది. ఇది గ్రూప్ సి పొజిషన్. ఇది కూడా మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది 60% మార్క్స్తో. అలాగే ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ITI NCVT నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్ హ్యావింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ 25 years అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ బి బైండింగ్, అలాగే టెక్నీషియన్ బి ప్లంబర్, ఇలా
ప్రతిదానికి 10th క్లాస్ నుండి సరిపోతుంది. దాంతోపాటు రికగ్నైజ్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలా. ఐటీఐ నుంచి ఎన్సీవీటీ, ఐటీఆర్ ఎన్సీవీటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. టెక్నీషియన్ బి ల్యాబొరేటరీ కూడా 10th క్లాస్ పాస్ 60% మార్క్స్ సరిపోతుంది. దాంతోపాటు రికగ్నైజ్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే టెక్నీషియన్ బి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వీటన్నిటికి సేమ్ శాలరీ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ ఎన్సీవీటీ నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఎలక్ట్రికల్, సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్ అనే పొజిషన్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి మనకు 1 పొజిషన్ ఉంది. 35,400 బేసిక్ పే ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్కి. సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఎలక్ట్రికల్కి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సేమ్ శాలరీ ఉంటుంది. మనకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ జియాలజీ, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అన్నిటికీ కూడా సేమ్ ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ 60% అగ్రిగేట్, లేదా బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియాలజీ 60% అగ్రిగేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్రిజర్వ్ 30, 33 ఓబీసీ అనమాట. సో ప్రతిదానికి సేమ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అనమాట. సైంటిఫిక్ అసిస్టెంట్ బి జియాలజీకి 14 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇది చూడండి, 14 వేకెన్సీ అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సిన జాబ్స్ ఇవి. సో అప్లికేషన్ విధి విధానం చూసుకుందాం. ప్రస్తుతానికి ఎలా అప్లై చేయాలి, అసలు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే మనకు సెక్యూరిటీ గార్డ్కి 100 రూపీస్, ఆర్డినరీ డ్రైవర్కి 100 రూపీస్, అప్పర్ డివిజన్ క్లర్క్కి కూడా 100 రూపీస్. సో మీరు పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. అలాగే వచ్చేసి మనకు పర్సన్స్ విత్ డిసబిలిటీకి సపరేట్ కోటా అయితే కేటాయించి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఇనిషియల్గా రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్ ఉంటాయి. 3 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ అండి. ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్క్కి 1 మార్క్ అయితే, నెగిటివ్ క్వశ్చన్స్కి 1 మార్క్ అయితే మైనస్ చేయడం జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. వచ్చేసి ప్యాటర్న్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. టెక్నీషియన్ బి ఆల్ డిసిప్లిన్స్కి కూడా ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో టెక్నీషియన్కి ఎవరైతే రాయాలనుకుంటున్నారో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. 1 అవర్ డ్యూరేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మీరు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ అనమాట. టోటల్ 50 క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మార్క్స్ 150, 3 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, నెగిటివ్ మార్క్ అయితే 1 ఉంటుంది. అలాగే డ్యూరేషన్ 1 అవర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసి ఆల్ ద క్యాండిడేట్ స్క్రీన్ ఇన్ స్టేజ్ 1 విల్ బి అలౌడ్ టు టేక్ అడ్వాన్స్ టెస్ట్. ఎవరైతే స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని అడ్వాన్స్ టెస్ట్కు క్వాలిఫై చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మార్క్స్ ఏమో 150 అనమాట. 1 క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. -1 మార్క్ అయితే నెగిటివ్ ఉంటుంది. డ్యూరేషన్ 2 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి ప్రిపేర్డ్ ఆన్ స్టేజ్ 2 బేస్డ్ అపాన్ స్కోర్స్ అప్లైడ్ స్టేజ్ 2 ఓన్లీ. స్టేజ్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, స్టేజ్ 2 మెయిన్ మెరిట్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 వచ్చేసి బేస్డ్ ఆన్ ది మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఫర్ స్టేజ్ 2 candidates will be shortlisted for skill test అనమాట. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్లిస్ట్ ఫర్ స్కిల్ టెస్ట్ విల్ డిపెండ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 2 ఎంతమంది క్వాలిఫై అవుతారో దాన్ని బట్టే 4 to 5 టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక పొజిషన్కి 4 నుంచి 5 మందిని పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. క్యాండిడేట్స్ క్లియర్ ఇన్ ద ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బి షార్ట్లిస్టెడ్ ఫర్ ఎంపానల్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ స్టేజ్ 2 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ టై అందరికీ సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, లోవర్ నెగిటివ్ మార్క్స్ ఇన్ స్టేజ్ 2 విల్ ప్లేస్డ్ హయ్యర్ ఆన్ ది మెరిట్ లిస్ట్. Candidate with higher marks in stage 1 to be placed on the higher on merit list. Candidate with low negative marks stage 1 to be placed on the merit list అనమాట. Candidate with higher positive marks in mathematics stage 1 is placed higher అని క్లియర్గా చెప్తున్నారు. Candidate with higher positive marks in science stage 1 is placed higher. సో అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. లెవెల్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. షార్టెస్ట్ క్యాండిడేట్ ఫర్ లెవెల్ 2 మెయిన్ ఎగ్జామ్ అని క్లియర్గా చెప్తున్నారు. మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 50% ఉంటుంది, అగ్రిగేట్ 40% అగ్రిగేట్ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పాను. అప్పర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఉంటుంది. లెవెల్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ ఫర్ లెవెల్ 1 వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 50% అగ్రిగేట్ ఉంటుంది, 40% వచ్చి ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్షన్ లెవెల్ 1 వచ్చేసి మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. -1 మార్క్ అయితే చేస్తారు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ లెవెల్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్కి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్ 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి వచ్చేసి మనకు లెవెల్ 1 లెవెల్ 2 వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్, లెవెల్ 2 డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. లెవెల్ 1 వచ్చేసి మనకు క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్కి ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఉండవు. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అలాగే మీకు డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. హెవీ వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటిస్తాయి అనేది. అలాగే సెలెక్షన్ వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి లెవెల్ 1 40% ఉంటుంది, లెవెల్ 2 60% అయితే ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఈవెంట్స్ అలాగే మేల్ వచ్చేసి 100 మీటర్స్ రన్ ఉంటుంది, 16 సెకండ్స్లో లాంగ్ జంప్ 3.65 మీటర్స్ ఉంటుంది. సో చిన్నప్స్ కూడా ఉండడం జరుగుతుంది. అప్ టు 30 ఇయర్స్ 8 to 9 చేయాలి చిన్నప్స్. 30 to 40 ఇయర్స్ వచ్చి 5 to 6 చిన్నప్స్ చేస్తే సరిపోతుంది. సో పుషప్స్ కూడా చేయాలి 40, 50, 45 ఇయర్స్ 16, 17. అబవ్ 45 ఇయర్స్ వచ్చేసి 12 to 13 అనమాట. సిటప్స్ అప్ టు 30 ఇయర్స్ 25 to 29, 30 to 40 ఇయర్స్ 20 to 24 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫిజికల్ ఈవెంట్స్ ఫీమేల్కి 100 మీటర్స్ రన్ 20 సెకండ్స్, లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ అనమాట. రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ టు అపియర్ ఇన్ ఎగ్జామినేషన్ 75 మార్క్స్ అనమాట 90 మినిట్స్లో. సో ఇలా 25 ఈచ్ మార్క్స్ అయితే ఉన్నాయి. జనరల్ కండిషన్స్ 9th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే 24th అక్టోబర్ అయితే లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకు సెంటర్స్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ఉంది, విశాఖపట్నం ఉంది మనకు. సో దగ్గరలో ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఈ సెంటర్స్ అయితే పెట్టుకోండి. సో 24th ఆగస్ట్ లాస్ట్ అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసి ఈ జాబ్స్ని అసలు మిస్ చేసుకోకండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మంచి జాబ్స్ ఇవి. సో చాలా మంచి పే. సో సెలెక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లైఫ్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం ఇంత మంచి ఎక్స్క్లూసివ్ బయట తీసుకొచ్చిన వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.